ఇట్లా తీసుకోవాలా కింద అట్ట తినాలా మొత్తం మస్తు ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు టైం అయితే 8 అయితే అవుతుంది. మనం కొట్టిగెహరా నుంచి అయితే బయలుదేరి చిక్కమగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాము. రంజిత్ అండ్ కరణ్ మనం అయితే కొట్టిగెహరాలో వీళ్ళ దగ్గరే ఉన్నాం 2 days. ఇప్పుడైతే మనం బయలుదేరి చిక్కమగళూరుకి వెళ్ళిపోదాము. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే, బాయ్. సేఫ్ జర్నీ. ట్రిప్పర్స్ చిక్కమగళూరు. ఇదేదో హార్స్ క్లబ్ ఉన్నట్టుంది. ఇది వచ్చి నేను నీకు మొత్తం వచ్చి ఈవినింగ్ అయితే చూపిస్తాను చుట్టుపక్కలంతా ఈ హాస్టల్ మొత్తము. ప్రస్తుతానికైతే మన బండిని స్నానం చేపిద్దాం, పోయి స్నానం చేపించి అట్లాగే మనం కూడా తినాలి కదా, అందుకని మనం అయితే టౌన్లోకి వెళ్తున్నాము. చూడండి, ఒకసారి చూడండి మన బండి అవతారం ఎట్టుందో. నేను రోజులైందో స్నానం చేసి, అందుకే స్నానం పెట్టినాం. ఇక్కడ ఒక లేక్ ఉంది, ఆ లేక్ దగ్గర సన్సెట్ చూపిస్తాం బండి కూడా. సన్ రైజ్ అయితే సన్సెట్ అయితే మిస్ అయింది, కానీ లేక్ అయితే చూడండి. అదే పరిస్థితి, సన్సెట్ దొబ్బింది. కొండల్లో పడిన నీళ్ళన్నీ వచ్చి ఇక్కడ ఆగును, అది పరిస్థితి. చూసారు కదా, సన్సెట్ మిస్ అయింది. ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుని ఇంక తప్పదు, ఎంత దూరం వచ్చింది దానికి. సో అదైతే లేకు. మనమైతే ఈరోజు ఇక్కడ మనకి ఉన్న హాస్టల్లో వివేక్ అనే ఒక ఫ్రెండ్కి పరిచయం అయినాడు. అతని బైక్లోనే వచ్చింది. మనం ఈరోజు పొద్దున మనం ఇక్కడ పీక్ పాయింట్ ఉంది, ఆ పీక్ పాయింట్కి ట్రెక్కింగ్ చేస్తాం అర్లీ మార్నింగ్. సో ఇప్పుడైతే మనం ఇక్కడ హాస్టల్కి వచ్చేసాము. మన వాళ్ళు అయితే ఇక్కడ క్యాంప్ ఫైర్ వేస్తున్నాం, బోన్ ఫైర్ వేస్తున్నాము. రండి అని హాస్టల్ పిలిచారు. పొదం పండి, కొద్దిసేపు చల్లంగా ఉంది. కొద్దిసేపు ఆడ మంట వేసినారంటే చలి మంట, బోన్ ఫైర్. ఆడ కూర్చొని పాటలు పెట్టున్నారు. పాటలని మొత్తం చూపిస్తామండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే మనము మార్నింగ్ మనకు టైం అయితే ఇప్పుడు 5:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనము ఇక్కడ దగ్గరలో ములయానగిరి పీక్ ఉంది. ఇది కర్ణాటకలోనే టాపెస్ట్ పీక్ అనమాట. ములయానగిరి మనం అయితే ఇప్పుడు కొండ మీదకి వచ్చేసి టైం ల్యాప్స్ అయితే పెట్టాము, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఒక టెంపుల్ ఉంది, జస్ట్ ఒక రౌండ్ వేసుకొద్దాము. ఇది టెంపుల్, ఒక రౌండ్ వేసుకొని మనం వెళ్ళిపోదాము. ఇదిగోండి టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి సన్ రైజ్, అదే బాగుంది టెంపుల్. సన్ రైజ్ చూసుకొని అయితే బయలుదేరిపోతున్నాము.
ఇక్కడ బాబు భువనగిరి అని ఇంకోటి ఉంది, ఆడికైతే వెళ్దాం బైక్లో. సన్ రైజ్ మాత్రం బాగుంది కానీ వాళ్ళందరూ అడ్డం వచ్చినారు. నేను కొంచెం ముందర పోయి పెట్టాల్సిందే, అప్పటికి లేట్ అయిపోయింది. నేను ఇక్కడికి వచ్చే టైంకే స్టార్ట్ అయిపోయింది సన్ రైజ్. ఇంక నేను ఫాస్ట్గా స్పాట్ చూసుకొని పెట్టేసినా, వాళ్ళంతా అడ్డం వచ్చేసినారు. ఏం చేయలేం, వాళ్ళు కాదనలేం కదా, అది పరిస్థితి. సర్లేండి, సూర్యుడికి మాత్రం అడ్డం రాలేదు. సో మనం అయితే దిగేసాము. ఇదిగోండి ఆ పైన నుంచి కిందకైతే దిగేసాము. ఇదిగోండి స్వీట్ కార్న్. నెయ్యి కూడా వస్తున్నాడు ఇక్కడ, నిమ్మకాయ. తెలుగు తెలుసా రూపయ్య? తెలుగు. ఇదిగోండి మన మొక్కజొన్న విత్తనాలు అయితే వచ్చేసినాయి, ఉడకబెట్టిండేటివి. ఇవి తిని మళ్ళీ కిందకు పోవాలంటే కిందకు పోయి ఏదో యూటర్న్ తీసుకుంటే బాబు భువనగిరి పొలం. సో మనమైతే బాబా బుధాన్గిరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి కింద పోదాం, మీకు ఒక వ్యూ చూపిస్తా. ఇంకోసం ఏంటంటే ఇక్కడ ఈ కొండ మీద ఒక టెంపుల్ ఉంది, ఒక మసీద్ ఉంది. ఈ కొండ మీద యాక్చువల్లీ మనకి కాన్ఫ్లిక్ట్ అయితే ఉందంట. మనకి అయోధ్య కాన్ఫ్లిక్ట్ ఏ విధంగా అయితే ఉందో ఇక్కడ కూడా అదే కాన్ఫ్లిక్ట్ ఉందంట. అందుకని ఇక్కడ మొత్తం అంతా చాలా వరకు సీసీటీవీలు పెట్టేస్తున్నారు ఇంట్లో కొండ మీద. ఇక్కడ నుంచి వ్యూ అది యువర్ అండర్ సీసీటీవీ సర్వీలెన్స్, అది పరిస్థితి. మనమైతే సీసీటీవీ పర్యవేక్షణలో ఉన్నాము, ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయని సీసీటీవీ అయితే పెట్టున్నారు. ఇంతలో కొండ మీద ఏముందని పెట్టినారు అనుకున్నా నేను కూడా, కానీ అదంటే విషయము. ఒకసారి ఆ పీక్ పాయింట్ పోదాం, ఎడ్జ్లోకి. అది టెంపుల్ ఆడుండేది, అదిగోండి ఆడుంది కదా, అది టెంపుల్. అటు సైడ్ మసీద్ ఉంది. ఆ టెంపుల్ జూమ్ చేసి చూపిస్తా చూడండి. दूर है इधर पानी है, वो वाटरफॉल का 1 किलोमीटर होता ना? नहीं हाँ? 150 steps. ఓ ఇట్స్ నియర్ నో. చూడండి వచ్చి టీ కాసుకుంటా అన్నారు. అన్ని కార్లు వచ్చినారు, అన్ని సామాన్లన్నీ తీసుకొచ్చినారు. ఓకే ఓకే గుడ్ గుడ్. నూడిల్స్ तक टी काफ़ी सेटअप अच्छा है. किधर से आप? रायचूर. रायचूर. आप कहाँ से? आंध्रा. से. हाँ नेल्लूर. नेल्लूर मालूम है नेल्लूर. बनाना हुक्का है. हुक्का फ्लेवर है. वो फ्लेवर है. ये स्ट्रॉबेरी वाला नाम है, वो स्ट्रॉबेरी लीची. हाँ ये स्ट्रॉबेरी अंटा लीची फ्लेवर. हिप्पी मैगी बंडे से. कॉइल. ये क्या? कॉइल खायल बोलते हैं. मैजिक कॉइल. हाँ कैसा ऐसे मैजिक कॉइल దీని మీద పెట్టి ఇది చేయాలి, దాన్ని ఓకే వెలిగించాలి. ఓకే లైట్ చేయాలి, లైట్ పెడితే ఓకే పిలుచుకోవచ్చు.
ఓకే ఓకే స్మోక్ వస్తుంది. గుడ్ 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 గుడ్. ఫాయిల్ ఓకే ఓకే. స్మోకింగ్ ఇది స్మోకింగ్ మాలు అందరూ కొడతారా? నేను సిగరెటే కాల్చున్నా. లేదు మన వాళ్ళు అయితే కుక్క ప్రిపేర్ చేస్తున్నారు. బాగుంది సెటప్. మ్యాగీ ఓ పక్క, కుక్క ఓ పక్క, మళ్ళీ టీ కాస్తారంట. టీ అయితే తాగమన్నారు. మనకి టైం అయిపోతుంది కదా, వెళ్ళిపోవాలని. మొత్తం ఎత్తుకుంటుందా? అవునా? ఓకే ఓకే. అటు తినాలా? మొత్తం మస్తు ఉంటది పరిస్థితి. గుడ్ గుడ్. ఓ కిतना కాస్ట్? ఎంత ఎంత ఇది? ఇది 1000 రూపాయలు. 1000 రూపాయలు. ఓకే బాయ్ 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 బాయ్. ఓకే దట్స్ గుడ్. ఎంజాయ్ ఎంజాయ్. ఓకే బాయ్ బాయ్ బాయ్. ఓకే సేమ్ టు యు. అదే మనం అయితే బయలుదేరిపోతున్నాము. అండ్ ఇక్కడ ఇంకోటి చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళి చూసుకొని అయితే, ఇది వచ్చి మాణిక్యధార వాటర్ ఫాల్స్. 150 స్టెప్పులు ఉంటాయంట. ఈ యాడ్ నుంచి వస్తున్నాయి కొండల్లో. మనం ఉండేదే టాప్లో ఉంటే ఈ టాప్లో నుంచి వస్తున్నాయి. మనకు అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి వస్తున్నాయో. సో నా నుంచి వస్తున్నాయో నీళ్ళు. దర్గా, ఇది దర్గా. అదే ఇక్కడ పరిస్థితి. అదే చెప్పింది నేను. ఇప్పుడైతే మనమైతే హాస్టల్లోకి వచ్చాము. కానీ దాని నుంచి ఒక పురుగు తొలస్తూ ఉంది నా మైండ్లో. ఏంటంటే అది యాక్చువల్గా మనము గోప్రో పైన పెట్టేసి వచ్చినాము. అది ఉందో లేదో తెలీదు. చూద్దాం పండే.